ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 23వ తేదీ నుంచి 30వ తేదీ మధ్యలో ఏప్రిల్ మాసంలో ఆఖరి వారం వార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దాదాపుగా జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా ప్రతి విషయాన్ని మీకు సూచనగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. జన్మ జాతకాన్ని తప్పకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ విషయాన్ని గమనించుకోండి. 23వ తేదీ 30వ తేదీ మధ్యలో ఏప్రిల్ నెలలో మేషరాశి వారికి ఉన్నటువంటి వార ఫలితాలను తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఈ వారంలో సామాన్య ఫలితాలు. భగవంతుని యొక్క అనుగ్రహం ఉంటేనే సంపూర్ణ విజయాన్ని సాధించడం, తల్లిదండ్రుల యొక్క అనుగ్రహాన్ని పొందుకుంటేనే మీకు ఉన్నత స్థాయి ప్రయోజనాన్ని పొందుకునే శుభయోగం కనబడుతోంది. కళాకారులకి, క్రీడాకారులకి, సినిమా రంగంలో కానీ, వ్యాపార రంగంలో కానీ అనుకూలంత శుభయోగాలు ఉన్నాయి. కానీ పెద్దలు చెప్పిన మాట వినడం, వివాహాదన చే తాంబూలాదులు పెద్దలు మాట్లాడుతున్నప్పుడు మౌనంగా ఉండడం, లాటరీల వైపు వెళ్ళకండి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ ఇవన్నీ కూడా దీర్ఘకాలికమైన పెట్టుబడి పెడితే మీకు లాభకరంగా ఉంటుంది. వస్తువాహన సౌలభ్యం ఉంటుంది. విద్యాభివృద్ధి ఉంది. ఉద్యోగ లాభం కూడా ఉంటుంది. విదేశాల్లో విద్య గురించి, ఉద్యోగం గురించి ప్రయత్నం కాస్త వాయిదా వేసుకోవడం మంచిది. ఎందుకంటే కొద్దిగా కన్సల్టెన్సీ ఆధారపడితే వారు సరిగ్గా మీకు సమాధానం చెప్పలేకపోవచ్చు, లేదా ₹1,00,000 దగ్గర 2 లక్షలు ఖర్చు అవ్వచ్చు. దానివల్ల ప్రయోజనం పెద్దగా ఉండకపోవచ్చును. ఆ విషయం గమనించండి. అలాగే హైక్ కోసం, ఉద్యోగంలో హైక్ కోసం మీరు ప్రయత్నం చేయకండి. అలాగే కంపెనీ నుంచి కంపెనీకి మారడానికి కూడా ప్రయత్నం ఈ వారంలో చేయకూడదు. మీకు ఇబ్బంది కలిగే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే పై అధికారుల యొక్క మీ పనితనాన్ని పరిశీలిస్తున్నారు. జాగ్రత్తగా ఉండండి. అనవసరమైన వివాదాల్లో కూడా వెళ్ళకూడదు. పూచికత్తుగా సంతకాలు చేయకండి. మత్స్యకారులు, రొయ్యలు, చేపల చిల్ల వారికి, రైతులు, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలు, నర్సరీ తోటలు, పూజాద్రి వ్యాపారంలో పర్వాలేదు, మంచి ప్రయోజనాలు పొందుకునే అవకాశం ఉంటుంది. కళాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్స్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభించే అవకాశాలు, కుటుంబ పరంగా ప్రశాంతత ఉంటుంది. విదేశాలకి పిల్లల గురించి కానీ ఇతరత్ర వ్యక్తుల గురించి వెళ్ళవచ్చు. కానీ ఉద్యోగ నియామకం గురించి మాత్రం, అక్కడ ఉద్యోగం చేయడానికి మాత్రం ప్రయత్నం ఈ వారం చేయకండి. మంచిది కాదు. వైద్యులు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి మర్జెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి అనుకూలవంతమైన శుభయోగం. ఈ వారం అంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. కాస్త భగవద్ధ్యానం, భగవద్గీత పారాయణం, అలాగే పెద్దల మాట వినడం వల్ల ఇంకా మంచి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశాలు ఉంటాయి. ఈ వారం ప్రతి వారం మీకు అష్టైశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. వృషభ రాశి వారికి 2026 ఏప్రిల్ ఆఖరి వారంలో ఎలాంటి ఫలితాలు ఉన్నాయి? తప్పకుండా వీరు గణపతిని ఆరాధన చేయడం, ఈ భగవద్గీతలో కూడా 7 నుంచి 11 అధ్యాయాలు చదవడం, తల్లిదండ్రులతో సఖ్యత పొందుకోవడం, చెడ్డవారికి దూరంగా ఉండడం, అనవసరమైనటువంటి అప్పులు చేయకపోవడం, డబ్బుల విషయంలో, ఖర్చు విషయంలో అజాగ్రత్తగా ఉండకపోవడం మంచిది. అజాగ్రత్తగా ఉండకూడదు. ఎందుకంటే తొందరపాటు నిర్ణయాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. అది నెగిటివ్ ఉందా? లేదు. పాజిటివ్ ఉందా? అది కూడా లేదు. సామాన్య ఫలితాలుగా ఉంది కాబట్టి భగవద్ధ్యానం, కృప, దేవుడి కృప కటాక్షలు పొందుకుంటే మంచిది. ఉద్యోగస్తులు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. దాన్ని అధిగమించే ప్రయత్నం చేయండి. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపారాల విషయంలో కాస్త మందకొడిగా మీ యొక్క వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు సాగే అవకాశం ఉంది. ఆ విషయం జాగ్రత్తగా ఉండండి. గణపతిని ఆరాధన చేస్తే అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయి. కళాకారులకు, క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభించడం, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో పెట్టుబడి పెట్టవచ్చు. దీర్ఘకాలికమైన పెట్టుబడి పెట్టండి, లాభాలు. లాటరీల వైపు వెళ్ళకూడదు, నష్టం. అంటే అనవసర వ్యక్తులతో పరిహాసపు మాటలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. ప్రభుత్వ అధికారులకి లంచం ఇచ్చే వాళ్ళు ఎక్కువ ఉంటారు. అటువంటి వాళ్ళకి దూరంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. కొంతమంది మద్యపాన సేవన చేద్దామన్నటువంటి ప్రోత్సాహాన్ని కలిగిస్తారు. వాళ్ళకు కూడా ప్రమాదం కలిగే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. విద్యా, ఉద్యోగ, వ్యాపారాదుల్లో అనుకూలంగా శుభయోగం. విద్యాలాభం ఉంది. పోటీ పరీక్షల్లో IELTS, GRE, TOEFL లాంటి పరీక్షల విజయం ఖాయంగా చెప్పబడుతుంది. అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభాలు కూడా ఉన్నాయి. అలాగే సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, రాజకీయ రంగంలోనూ, సినిమా రంగంలోనూ మంచి లాభాలు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ సంబంధ యోగ్యత, శుభకర సంతాన వార్తలు, బంధుమిత్రుల సమాగమం. అతిగా మాట్లాడకండి, చాలు. ఆలోచన చేయండి. జరిగినటువంటి విషయాల గురించి ఆలోచన చేస్తూ తప్పకుండా మంచి ఉన్నత స్థాయి ప్రయోజనాన్ని పొందుకోగలిగే అవకాశాన్ని చూసుకోండి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, LIC, మెడికల్, గృహిణి మర్జెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూల శుభయోగం. రైతులకి పంట లాభం, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, మత్స్యకారులు, రొయ్యలు, చేపల చిల్ల వారికి కూడా అనుకూలవంతంగా ఉంటుంది. ఈ వారం ప్రతి వారం కూడా మీకు సమస్త శుభయోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.
మిథున రాశి వారికి అద్భుతం. ఉద్యోగం కావాలా? తప్పక వస్తుంది. ఆర్థిక విషయాలు వెసులుబాటు ఉందా? అద్భుతమైనటువంటి ఆర్థిక రుణ విమోచనం, రోగనాశనం కూడా ఉంది. వస్తు వాహన సౌలభ్యం, విద్యా అభివృద్ధి, పోటీ పరీక్షల్లో ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జీమాట్, శాట్ ఈవెంట్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభించడం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విద్యార్థి విద్యా లాభం, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి కలిసి వచ్చే అవకాశాలు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, రైతులకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, కళాకారుల క్రీడ లాభాలు, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి అనుకూల శుభయోగాలు, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, మత్స్యకారుడికి మత్స్య సంపద, రొయ్యలు చేపలు చెల్లె వారికి లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో కూడా లాభాలు పొందుకోవచ్చు. మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగం, సంతాన యోగం, ఉద్యోగ లాభం, విద్యా లాభం, వాహన యోగం, ప్రశాంతమైన శుభజీవనం, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి లాభాలు, వ్యాపారపరంగా అద్భుతం. ప్రతి వ్యాపారంలో కూడా మీకు బాగా కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. భాగస్వామి వ్యాపారంతో కూడా అనుకూలంగా ఉంటుంది. పోగొట్టుకున్న వస్తువుల్ని, వ్యక్తుల్ని, గౌరవాన్ని తిరిగి పొందుకునే అవకాశం, ప్రేయసి పిల్లల సఖ్యత, భార్యాభర్తల మధ్య అన్యోన్యత బలంగా కనబడుతోంది. శుభకరమైన సంతాన యోగం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, జ్యోతిష్య పండితులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అనుకూలత, ఆనంద యోగం. ఈ వారం మీకు అంత అద్భుతంగా ఉంటుంది. ఈ వారం ప్రతి వారం కూడా సమస్త శుభయోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. కర్కాటక రాశి వారికి కూడా అదృష్టాది ఆనంద యోగాలు. పోగొట్టుకున్న వస్తువుల్ని తిరిగి పొందుకునే అవకాశం. వాహనం పోయిందా తిరిగి వస్తుంది. ఉద్యోగాన్ని పోతున్నారా ఉద్యోగం వస్తుంది. విద్యా ఉద్యోగ వ్యాపారం లాభాలు. విదేశాలకు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం. గ్రీన్ కార్డ్, పిఆర్, H1B వీసాలు పొందుకునే అవకాశం. కళాకారులకు, క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత. ఈవెంట్స్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశం. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి ఉంటుంది. ఆస్తి పంపకాల లాభాలు, కోర్టు వివాదాలు సమస్యపోయే అదృష్ట యోగం. ధనయోగం, ఐశ్వర్యం, ఆనందం, బంధుమిత్రులతో సమాగమం, గొప్ప కీర్తి ప్రతిష్టలు పొందుకునే అవకాశం. రాజకీయ రంగంలో మంచి పదవి, కళాకారుల, క్రీడాకులు కలిసి వచ్చే అవకాశం. సినిమా రంగంలో దర్శక నిర్మాతలకి లాభాలు. కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు. మత్స్యకారులు, రొయ్యలు, చేపల చిల్ల వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలోను, రైతులకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో లాభాలున్నాయి. అద్భుతమైనటువంటి ఆర్థిక ప్రయోజనాల్ని, ఆనంద యోగాన్ని పొందుకోవచ్చు. విదేశాల్లో, స్వదేశంలో విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినే అవకాశం. వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అనుకూలవంతమైన శుభయోగం. విద్యా ఉద్యోగ వ్యాపారాదుల్లో చాలా బాగా కలిసి వచ్చేటువంటి అదృష్టవంతమైన వారం. అనుకున్నది సాధిస్తారు. బెంచ్ ఉద్యోగం ప్రైవేట్లో వెళ్తుంది. ఆన్ సైట్ ఆపర్చునిటీ ఉంటుంది. తప్పకుండా ఆర్థిక షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి ఉంటుంది. చాలా అద్భుతమైనటువంటి ఆర్థిక ఆనంద యోగాలున్నాయి. ఈ వారంతో మీకు చాలా మంచి అదృష్టవారంగా చెప్పబడుతుంది. ప్రతి వారం కూడా అదృష్టమయంగా ఉండాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. సింహరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. తీవ్రమైనటువంటి భావోద్వేగాలు, ఆర్థిక నష్టం, అనారోగ్య సూచన. జన్మ జాతకాన్ని చూయించండి. ఎందుకంటే తొందరపాటుతనంతో మీ వస్తువులు కానీ, ధనము కానీ పోగొట్టుకునే అవకాశం, అగ్ని ప్రమాదం జరిగే అవకాశం, వంటింట్లో వేడి నీళ్ళలో, వేడి టీనో, వేడి నూనెనో మీద పడే అవకాశం ఉంది. జన్మజాతకాన్ని చూసుకుంటే జాగ్రత్తగా ఉన్న కోసం. ఎందుకు భయపెడుతున్నారో మీరు అనేటువంటి వ్యక్తులు ఉంటారు. మిమ్మల్ని భయపెడితే నాకు వచ్చేది ఏముంటుంది చెప్పండి. భయపడడం వల్ల ప్రయోజనం లేదు. ఇలా జరగడానికి అవకాశం ఉంది. కుజరాహుల యొక్క ఇబ్బందికర వాతావరణం, చంద్రుడి యొక్క అష్టమ వ్యయస్థితి బాగాలేకపోవడం వల్ల ఈ వారంలో కొంత ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. జాగ్రత్తగా ఉండండి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ నష్టం. లంచగొండలో ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు అందరూ కూడా పట్టుబడే అవకాశాలు బలంగా ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగ నష్టాన్ని పొందుకుంటారు. మిమ్మల్ని ఫైర్ చేసే అవకాశం ఉంది. లేదా బెంచ్ మీదకి మారవచ్చు. విదేశాల నుంచి స్వదేశానికి బలవంతంగా పంపించే అవకాశాలు కూడా ఉన్నాయి. విద్యార్థి ఇతరుల మీద ఆధారపడడం వల్ల తీవ్ర నష్టం, సమయాపాలన లేకపోవడం వల్ల మీకు నష్టాన్ని పొందుకునే అవకాశం. కళాకారుల, క్రీడాకారులకు ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు, అసమానతలు, ఆస్తి పంపకాలు ఇబ్బందులు, కోర్టు వివాదాలు ఇబ్బంది కలిగించడం, లేనిపోని చికాకులు, కోపం, అసహనం, మద్యపాన సేవనం, సెల్ ఫోన్ డ్రైవింగ్, హెల్మెట్ లేని ప్రయాణం, సీటు బెల్ట్ లేని ప్రయాణం, అతి వేగం, మద్యపాన సేవనం, ప్రమాదము. నువ్వు తప్పేమని చెప్పడానికి. మందు కొడితే మీరు ప్రమాదంలో పడతారు. మీ వల్ల ఇంకొకళ్ళు ప్రమాదంలో పడే అవకాశం ఉందని చెప్తున్నాను. వినదగునెవ్వరు చెప్పిన వినినంతర వేగిరపడకన్ అనేటువంటి పద్యం పదే గుర్తు చేస్తూ, అందుకే మీకు వేగిరపడకండి, ఆలోచన చేయండి. రాత్రిపూట ప్రయాణాలు మంచిది కాదు. ఒంటరి ప్రయాణం మంచిది కాదు. ఆడవాళ్ళు జాగ్రత్త. చూస్తూనే ఉన్నాం కదా ఎలా ఉన్నారో. దరిద్రపు మరకలు, వివాహాలు చేసుకొని ఇంకొకళ్ళతో మీ శరీరాన్ని పంచుకునేటువంటి దుర్మార్గులు ఉంటారు. అటువంటి మరకలతో జాగ్రత్తగా ఉండండి. సనాతన ధర్మం కన్నా గొప్పది లేదు. ఆ విషయాన్ని గమనించుకోండి. తల్లిదండ్రుల మాట వినండి. ప్రేమ కలాపాలు మంచిది కాదు. తొందరపాటు నిర్ణయాలు, జుగుప్స వీడియోలు షేర్ చేసుకోవడం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్లు, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో నష్టపోయే అవకాశం, విద్యా నష్టం, ఉద్యోగ భంగం, వ్యవహార భంగం, రైతులు మోసపోవడం, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో నష్టాలు,
మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ ఇబ్బంది, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి నష్టము, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు కష్టకాలం, ఎల్ఐసి మెడికల్ గృహిణి ఏజెంట్లకి తీవ్ర నిరాశ, ఇబ్బందులు, దొంగ జ్యోతిష్కుల బెడద, దొంగ వైద్యుల బెడద ఎక్కువ ఉంటుంది. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ఈ రాశి వారికి ఈ వారంలో భగవత్ కృపా కటాక్షాలు పొందుకునే నిమిత్తమై భగవద్గీత పారాయణం 14 నుంచి 18 అధ్యాయాలు చదవండి. ఎవరికైనా గొడుగు, చెప్పులు, మంచినీళ్లు కానుకగా ఇవ్వండి, దానంగా ఇవ్వండి, చాలా మంచిది. జన్మజాతకాలు చూయించుకోవడం చాలా ఉత్తమంగా చెబుతుంది. ఈ వారం ప్రతి వారం కూడా సమస్త శుభయోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. కన్యారాశి వారికి కూడా ఏమాత్రం అనుకూలంగా లేదు. తీవ్రమైనటువంటి మానసిక వేదన, చికాకు, కోపం, అసహనం, మద్యపాన సేవనం, అనారోగ్య స్థితి, టెన్షను, బంధుమిత్రులతో తగాదాలు, చికాకులు, విద్యా, ఉద్యోగ, వ్యాపారాదులో నష్టాలు, కళాకారుల, క్రీడకు ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో ఇబ్బందులు, ఈవెంట్ చేసే వారికి నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో పెట్టుబడి పెట్టకూడదు, లాటరీల వైపు వెళ్ళకూడదు, ప్రమాదము. అతిగా ఎవరు నమ్మకండి. వ్యాపార భాగస్వామితో జాగ్రత్త. అసలు వ్యాపార భాగస్వామితో మీరు వ్యాపారం చేయకూడదు. ఒంటరి వ్యాపారం చేయండి. విద్యా, ఉద్యోగ, వ్యాపార నష్టం, ముఖ్యంగా విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార నష్టం, ఇతరుల మీద ఆధారపడి రాసే ఏ పరీక్ష కూడా మీకు అనుకూలంగా లేదు. జాగ్రత్త. కళాకారుల, క్రీడలకు ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో ఇబ్బందులు, పదవీచ్యుతుల అవకాశం, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి నష్టము, కన్సల్టెన్సీ మీద ఆధారపడకూడదు, మ్యారేజ్ బ్యూరో నుంచి తప్పుడు సమాచారం వచ్చే అవకాశం, విద్యార్థులు చాలా నష్టపోతారు. ఇతరుల మీద ఆధారపడదు. అసలుకే ప్రేమ కలాపాలు నష్టాన్ని కలిగిస్తాయి. ఆస్తి పంపకాల సమానతలు, కోర్టు వివాదాలు ఇబ్బంది కలిగించే సూచన కనబడుతుంది. జాగ్రత్త. వజ్రాభరణాలు పోగొట్టిన అవకాశం, మీ వస్తువుల్ని దొంగిలించబడే అవకాశం ఉంది. జాగ్రత్త. తొందరపాటున ఎక్కువగా ఉంటుంది. అనవసరమైనటువంటి అనారోగ్య స్థితి, శస్త్రచికిత్సకు దారి తీసేటువంటి అనారోగ్యం కలగబోతుంది. జాగ్రత్తగా ఉండండి. జన్మజాతకం తప్పక చూపించండి. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్ గృహిణి ఏజెంట్లకు కూడా నష్టదాయకం కనబడుతోంది. అనుకోని రుగ్మతలు, అంటు వ్యాధులు ప్రబలే అవకాశాలు, కుటుంబ పరంగా చికాకులు, విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో నష్టాలు, లంచగొండులుగా పట్టుబడడం, అనుకోనేటువంటి ఇబ్బందులు. చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. భగవద్గీత పారాయణం చేసుకోవడం ఉత్తమం. 7 నుంచి 16 అధ్యాయాలు చదవండి. అనుకూలంగా ఉంటుంది. ఈ వారం ప్రతి వారం కూడా సమస్త శుభయోగాల ప్రాప్తి పొందాలని కోరుకుంటూ నమస్కారం. తులారాశి వారికి 23వ తేదీ నుంచి 30వ తేదీ ఏప్రిల్ మాసంలో ఉన్నటువంటి ఫలితాలు 23, 24, 25 ఏ మాత్రం అనుకూలంగా లేదు. 23, 24, 25 మళ్ళీ 26, 27, 28, 29, 30 ఈ రోజులు మీకు చాలా అద్భుతంగా ఉంటాయి. మొదటి 3 రోజులు చాలా జాగ్రత్తగా ఉండండి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో నష్టాలు ఎక్కువ ఉంటాయి. విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో కష్టకాలం, తొందరపాటు నిర్ణయాలు, ధన నష్టం, వ్యవహార భంగం, కన్సల్టెన్సీ ఆధారపడవద్దు. మ్యారేజ్ శుభవార్త వినేటువంటి అవకాశాలు ఏమాత్రం లేవు. ఇది 3 రోజుల వరకు. తదుపరి నేను చెప్పినవన్నీ కూడా మీకు అదృష్ట యోగం, ఆనంద యోగం, వివాహ యోగం, సంతాన లాభం, రుణ విమోచనం, రోగనాశనం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, ఉద్యోగ లాభం, విద్యాలాభం, ప్రమోషన్, ఇంక్రిమెంట్, విదేశీయానం, విదేశాల్లో విపరీతమైన రాజయోగం, ధనకనక వస్తువాన ప్రాప్తి, ఆనందకరమైన జీవనం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి పొందుకునే అవకాశం, బాధ్యతాయుతమైన వ్యక్తిత్వము, విదేశాలు కూడా స్థిర నివాసము, గ్రీన్ కార్డ్, పిఆర్ పొందుకునే అవకాశం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్ గృహిణి ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభము, శుభయోగం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు. డ్రైవర్లకి, పెయింటర్లకి వెళ్ళేందుకు లాభాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వాహన యోగం. తప్పకుండా మీరు అనుకున్నటువంటి కార్యసిద్ధి ఉంది. బట్ 25, 26, 27 నుంచి మాత్రం మీకు అనుకూలవంతమైన శుభయోగాలు చెప్పబడుతోంది. 26 నుంచి చాలా జాగ్రత్తగా ఉండే చాలా అనుకూలంగా ఉన్నటువంటి సమయంగా చెప్పబడుతుంది. 25 వరకు జాగ్రత్తగా ఉండండి. అలాగే రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతులకి, పూలు పలుకురుగాలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో మొదటి 3 రోజులు కాస్త ఈ బ్రోకర్ల వల్ల నష్టం వచ్చే అవకాశం, దళారీ వ్యవస్థలో నష్టం. తదుపరి 5 రోజులు మీ పంటను మీరే అమ్ముకోవడం, మంచి ధర రావడం, అనుకూలత, ఆనంద యోగాలు ఉంటాయి. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో, నర్సరీ తోటలు, పూజాది లాభాలు ఉంటాయి. అనుకున్నదంత సాధించడానికి 26వ తేదీ నుంచి అనుకూలంగా ఉందన్న విషయాన్ని గమనించండి. ఏదేమైనా ఈ వారంలో మోర్ దెన్ 5 డేస్ మీకు శుభయోగంగా కనబడుతుంది కనుక ఆనందం, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం కూడా పొందుకోవచ్చు. ఈ రాశి వారికి ఈ వారం ప్రతి వారం కూడా సమస్తమైనటువంటి ఆనంద యోగాల ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. వృశ్చిక రాశి వారికి ఏప్రిల్ ఆఖరి వారంలో ఎలాంటి ఫలితాలు ఉన్నాయి? యావరేజ్గా ఉంది. తప్పకుండా మీరు కూడా జన్మ జాతకాన్ని చూపించండి. విద్యార్థులు సమయపాలన ఉంటే ది బెస్ట్ ర్యాంక్, సమయపాలన లేకపోతే వరస్ట్ ర్యాంక్. ఆలోచించుకోండి. అలాగే ధనం విషయంలో వెంపలాడకండి. పెద్దల నుంచి మీకు రావాల్సినటువంటి ఆస్తుల పాస్తులు వస్తాయి, ధనం ఉంటుంది, చేతిలో ధనం నిలబడుతుంది, ఉద్యోగంలో అనుకూలత ఉంటుంది, ప్రమోషన్ దానికోసం వెయిట్ చేయండి, కొత్త ఉద్యోగ ప్రాప్తి ఉంటుంది, ప్రాంగణ నియామకాలు ఉద్యోగాన్ని పొందుకునే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థికి సానుకూల విద్యా ప్రాప్తి ఉంది. సమయ పాలన చూసుకుంటే చాలా మంచిది, అనుకూల విద్యా ప్రాప్తి.
డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు. కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి మాత్రం పూర్తి సమాచారం అనుకూలంగా ఉండకపోవచ్చు, కరెక్ట్ కాకపోవచ్చు. జాగ్రత్త, మీరు రిచెక్ చేసుకోండి. తద్వారా అనుకూలమైన వైవాహిక జీవనం ఉంటుంది. సహజ సత్సంతాన ప్రాప్తి మంచిదే. ఈ IVF ద్వారా వెళ్ళేటువంటి సంతానం మీరు మోసపోయే అవకాశం ఖచ్చితంగా 8 లక్షలు మీరు నష్టపోతారు, అందులో సందేహం లేదు. వాడు మీ యొక్క అండాలను తీసుకునేది లేదు, మిమ్మల్ని దాని జాగ్రత్త పెట్టేది లేదు, మోసపోతారు ఖాయంగా చెప్పబడుతోంది. చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ఈవెంట్ చేసేవారు జాగ్రత్త, మంచి ఈవెంట్ లభిస్తాయి. కళాకారుల క్రీడగా అభివృద్ధి ఉంటుంది. సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత. కాకపోతే అతి సర్వత్రావధి అనే విషయాన్ని గమనించండి. ఓవర్గా మనం థింక్ చేయడం కూడా నష్టాన్ని కలిగిస్తుంది, అతిగా నమ్మడం కూడా మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. విద్యా, ఉద్యోగ, వ్యాపార విషయంలో కానీ, కళాకారుల క్రీడాగర్ కానీ, రాజకీయ రంగంలో, సినిమా రంగంలో, ఈవెంట్ చేసేవారికి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు మీకు పర్వాలేదు. అధిక లాభం ఏం లేదు కానీ పర్వాలేదు. విద్యా, ఉద్యోగంలో అనుకూలత ఉంటుంది. శుభకరమైన సంతాన ప్రాప్తి ఉంటుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, LIC, మెడికల్, గృహ నిర్మాణానికి లాభం. సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి లాభం. వస్తు వాహన సౌలభ్యం, విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం, అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభం. ఈ వారం ప్రతి వారం కూడా మీకు సమస్తమైనటువంటి ఆనంద జీవన ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ధనుసు రాశి వారికి ఆనంద యోగం. ధన, కనక, వస్తు, వాహన, విద్య, ఉద్యోగ, వ్యాపార, కుటుంబ సౌఖ్య, ఆనందాది అదృష్ట యోగాలు. ఈవెంట్స్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించడం, కళాకారుల క్రీడాగల అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత. వాహన యోగము, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, రుణపీడ పరిహారం, రోగనాశనం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, ఆనంద జీవనం. విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో లాభాలు పొందుకునే అవకాశం. ఉత్తమమైనటువంటి వ్యవహార జీవనం, బంధుమిత్రులతో అనుకూలత, ఆనంద యోగాలు. వస్తు లాభం, వాహన యోగాన్ని పొందుకునే అవకాశం. రైతులకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, ఈవెంట్ చేసేవారికి శుభయోగం. ధన, కనక, వస్తు, వాహన ప్రాప్తి, విద్యా, ఉద్యోగ, వ్యాపారాల ప్రశాంతమైన జీవనం, వివాహ యోగం, సంతాన ప్రాప్తి, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాల సమసిపోవడం, గొప్ప వ్యక్తులతో పరిచయం, భాగస్వామి వ్యాపారతో లాభాలు, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త అయినవచ్చు, లాటరీల వల్ల, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో ధనలాభం బ్రహ్మాండం ఉంటుంది. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విద్యార్థి ఉత్తమ విద్యాభివృద్ధి, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం. మత్స్యకారులు, రోజులు, చేపలు చెల్లె వారికి, రైతులు, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం లాభాలు. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో లాభాలు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధనయోగం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, LIC, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు. తప్పకుండా మీరు అనుకున్నటువంటి కార్య, వ్యవహార, ఆనంద సిద్ధి పొందుకునే అవకాశం బలంగా ఉంది. ఈ వారం అంతా మీకు అనుకూలంగా ఉంటుంది. ప్రతి వారం కూడా సమస్త ఐశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటూ నమస్కారం. మకర రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. అనుకున్నటువంటి కార్యసిద్ధి, ఏ పనైనా సులువుగా పూర్తయ్యే అవకాశం. మీరు ఆలోచించిన ప్రతి పని శుభకరంగా ఉండబోతోంది. పెద్దల అంగీకారం, వ్యాపార రంగంలో అభివృద్ధి, శత్రునాశనం, మిత్రలాభం, రోగనాశనం, రుణవిమోచనం, ఆత్మీయుల కలయిక, వివాహ యోగ్యత, సంతాన ప్రాప్తి, కోర్టు వివాదాలు సమసిపోవడం, మంచి వ్యక్తులతో పరిచయం, వ్యాపార రంగంలో అభివృద్ధి పొందుకోవడం, 2 రకాల వ్యాపారాలు ప్రారంభం చేయడం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్, లాటరీల వల్ల ధన ప్రాప్తి, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించడం, వివాహాది నిశ్చయ తాంబూలాది లాభాలు పొందుకోవడం. తప్పక శుభవార్త వింటారు. మాతృసౌఖ్యం, ఆనందయోగం, శత్రునాశనం, మిత్రలాభం, రోగనాశనం, రుణవిమోచనం, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించడం, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, LIC, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా లాభదాయకమైన స్థితి. తప్పకుండా మీరు అనుకున్నది సాధిస్తారు. విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో లాభం, ప్రాంగణ నియామకాలు, ఉద్యోగం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవడం, విదేశాల్లో ఉన్నత విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినే అవకాశం, ఈవెంట్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, LIC, మెడికల్, గృహ నిర్మాణ జంట లాభాలు, వ్యాపారపరంగా, వృత్తిపరంగా, విద్యాపరంగా సమస్త శుభయోగాలు. రాజకీయంగా అనుకూలత పొందుకునే అవకాశం. మత్స్యకారులు, రోజులు, చేపలు చెల్లె వారికి, రైతులు, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం లాభం, రుణ విమోచనం, రోగనాశనం, ఐశ్వర్య ప్రాప్తి, ఆనంద జీవనం, శుభకరమైన సంతాన వార్త కొంటారు. పెద్దల అంగీకారంతో ప్రేయసి ప్రియులు ఒకటయ్యే అవకాశం. తప్పకుండా పండగ ఆహ్లాదకరమైనటువంటి ఆనంద వాతావరణం చెప్పబడుతోంది. ఈ వారం ప్రతి వారం మీకు సమస్త ఐశ్వర్య, ఆనంద యుగాలు పొందాలని కోరుకుంటూ నమస్కారం. కుంభరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. సామాన్య ఫలితం చెప్పబడుతోంది. ధనిష్ట, పూర్వాభాద్ర నక్షత్రం వాళ్ళు కాస్త జన్మజాతకం చూపించుకుంటే మంచిది. ఎందుకంటే కొంత తొందరపాటుతనానికి కారణమయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కుంభరాశి వారి జాతకాన్ని చెక్ చేయించుకునే ప్రయత్నం చేయండి. బట్ సామాన్య ఫలితాలు ఉన్నాయి. విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో
ది బెస్ట్ ర్యాంకు, ది బెస్ట్ ఫైనాన్షియల్ స్టేటస్ ఉండకపోవచ్చు, కానీ సామాన్యమైనటువంటి ఫలితాలు ఉండే అవకాశం. కళాకారులకు క్రీడాకులకు అభివృద్ధి ఉంటుంది, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి ఉంటుంది, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ చేసేవారికి మంచి ఈవెంట్స్, అలాగే వ్యాపారపరంగా అభివృద్ధి, కళాకారుల క్రీడకు లాభాలు, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత. కన్సల్టెన్సీ మీద ఆధారపడకపోవడం మంచిది. మ్యారేజ్ బ్యూరో నుంచి కూడా సరైనటువంటి సమాచారం రాకపోవచ్చు, జాగ్రత్త చూసుకోండి. విద్యా ఉద్యోగ వ్యాపారంలో కూడా అధిక ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. ఇతరుల మీద ఆధారపడితే నష్టము, మీకై మీ పరీక్ష ఆస్తే లాభం. సమయపాలన ఉంటే అనుకూలంగా ఉంటుందన్న విషయాన్ని గమనించండి. వ్యాపారపరంగా నష్టాలు పొందుకునే అవకాశం, కళాకారుల క్రీడకు ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం పొందుకునే అవకాశం ఉంది. కనుక ఎక్కువ పెట్టుబడి పెట్టకండి, జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేస్తే మంచిది. నటీనటులు, దర్శకులు కాస్త ఎమరుపాటుగా ఉండే ప్రయత్నం చేస్తే చాలు, మంచి లాభాలు ఉంటాయి. ఏదైనా సరే సామాన్య ఫలితాలు కాబట్టి సమయపాలన ఉంటే విద్యాలాభం, ఇతరులపైన దృష్టి కాకుండా మీ దృష్టి మీ ఉద్యోగం పైన ఉంటే మీకు ఉద్యోగ లాభం. తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి, కానీ ప్రాంగణ నియామకాల ఉద్యోగానికి వెళ్తున్నప్పుడు మీ బాడీ లాంగ్వేజ్ పర్ఫెక్ట్గా ఉండే ప్రయత్నం చేస్తే మీకు ఉద్యోగం వచ్చే అవకాశం. బట్ ఇదేమైనా పర్వాలేదు అని చెప్పవచ్చు. ఈవెంట్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభించే అవకాశాలు. కన్సల్టెన్సీ ఆధారపడకండి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో దీర్ఘకాలిక పెట్టుబడి పెట్టండి. లాటరీలకి దూరంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. అలాగే కుటుంబపరమైనటువంటి విషయాల్లో తల్లిదండ్రుల మాట వినే ప్రయత్నం చేయండి. అనవసరంగా ప్రేమ కలాపాలు మీకు నష్టాన్ని కలిగించే అవకాశం. సోదరులతో సఖ్యత మీకు మంచి ఆర్థిక లాభాన్ని, ఉద్యోగ లాభాన్ని, విద్యా లాభాన్ని కలిగిస్తుంది. సోదరులతో మమేకమై ఉండే ప్రయత్నాన్ని చేయండి. సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి కూడా అనుకూలత బాగా కనబడుతుంది. వ్యాపార పరంగా లాభాలు ఉన్నాయి. ఈవెంట్ చేసేవారికి మంచి ఈవెంట్స్ లభించే అవకాశాలు. వజ్ర సువర్ణ ఆభరణ ప్రాప్తి కూడా ఉంటుంది. వివాహ యోగ్యత ఉంటుంది. సత్సంతాన ప్రాప్తి ఉంటుంది. మత్స్యకారులకు మత్స్య సంపద, రోజులు చేపలు చెల్లవారు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. బట్ సంపద బాగా ఉంది. రైతులు కూడా మంచి పంట లాభాన్ని పొందుకునే అవకాశం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కుల వృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి సామాన్య ఫలితాలు చెప్పబడుతోంది. భగవద్గీత పారాయణం, సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం చదువుకోవడం, భగవద్గీతలో కూడా 3వ అధ్యాయం 4వ అధ్యాయం చదవండి, అనుకూలంగా ఉంటుంది. అలాగే దత్తాత్రేయ స్వామి చరిత్ర పారాయణం చేసుకోవడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. ఎవరికైనా బెల్లము, రాళ్ల ఉప్పు, నల్ల నువ్వులు దానంగా ఇచ్చుకునే ప్రయత్నం చేస్తే అనుకూలవంతమైన శుభయోగాన్ని పొందుకుంటారు. ఈ వారం ప్రతి వారం మీకు అష్టైశ్వర్య ఆనంద సిద్ధి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. మీనరాశి వారికి ఏమాత్రం అనుకూలంగా లేదు. జన్మజాతకం చూయించుకోవాల్సిందే. తప్పనిసరిగా ఉద్యోగంలో మీకు నష్టం కలిగే సూచనలు కనబడుతున్నాయి. ఎడమ భుజం వైపు ప్రమాదం జరిగే అవకాశం కనబడుతోంది. అలాగే ఎవరికైనా ధనం ఇస్తే తిరిగి వచ్చేటువంటి అవకాశాలు కనబడటం లేదు. జాగ్రత్తగా ఉండండి. లేదండి నాకు చాలా మంచివాడు, ఆత్మీయుడు, ది బెస్ట్ ఫ్రెండ్, ఆ బెస్ట్ ఫ్రెండే మీకు ముఖం చాటేయడం, మిమ్మల్ని హింస పెట్టి ప్రమాదం నెట్టివేసి చంపడానికి కూడా వెనకాడకపోవచ్చు. ఆలోచించుకోండి. డబ్బిచ్చి శత్రుత్వాన్ని కొనుక్కోవాల్సిన పరిస్థితి. ఇక్కడ జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ఏమాత్రం అలసత్వం చేసినా మీకు నష్టం. విద్యార్థుల మీద ఆధారపడితే 2 సంవత్సరాల విద్యా నష్టాన్ని పొందుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండులుగా పట్టుబడడానికి అవకాశాలు చాలా ఎక్కువ కనబడుతున్నాయి. జాగ్రత్త. విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార నష్టాన్ని కనిపిస్తోంది. విదేశాల నుంచి బలవంతంగా స్వదేశానికి పంపించే అవకాశాలు ఉన్నాయి. బెంచ్ మీదకి మారవచ్చు మీ ఉద్యోగం, జాగ్రత్త. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ నష్టం. వృత్తి ఉద్యోగాదుల్లో ఇబ్బందికర వాతావరణం. రాజకీయ రంగంలో అసమానతలు, ఈవెంట్ చేసే వారికి నష్టాలు, మత్స్యకారుడికి ప్రమాదం, రొయ్యలు చేపలతో నష్టం, సినిమా రంగంలో వ్యాపార నష్టం, కళాకారుల క్రీడలకు ఇబ్బంది, రైతులు, పూలు, పలుకురగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా తీవ్ర నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా నష్టదాయకంగా కనబడుతోంది. చాలా జాగ్రత్త. ఉప్పు దానం చేసుకోవడం, గొడుగు దానం చేయడం, నీళ్ల కుండని దానం చేయడం వల్ల ప్రయోజనం. వీలైతే చలివేంద్రం ఏర్పాటు చేయండి. అనుకూలవంతమైన శుభయోగాలు ఉంటాయి. ఈ రాశి వారికి ఈ వారం ప్రతి వారం సమస్తమైనటువంటి శుభ ఆనంద యోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.